మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతక చక్రంలో లగ్నాధిపతి, చంద్రరాశ్యాధిపతి ఈ ఇద్దరు కూడా ముఖ్యమైన వారు. లగ్నాధిపతి అంటే ఒక మనిషి యొక్క హెడ్ ఎలాంటిదో లగ్నం అలాంటిది. చంద్రుడు చంద్ర బలం బట్టి ఆ మనిషి యొక్క మనోధైర్యం ఎంతటిదో అది కూడా చెప్పేది లగ్నము చంద్రుడు. లగ్నాధిపతి అంటే లగ్నకారకుడు రవిగ్రహం అవుతారు. చంద్రుడు అంటే చంద్ర చతుర్థానికి కారకుడు చంద్రగ్రహమే మనస్సుకి. అది చతుర్థ భావం సూచిస్తుంది. అందుకని లగ్న చక్రం చతుర్థ చంద్రలగ్నం చాలా ఇంపార్టెంట్ జాతకానికి. అంటే లగ్నాధిపతి మీకు 12 లగ్నాది వారికి మేష వృచ్చికాలకి కుజగ్రహం. ఈ కుజగ్రహం ఏ గ్రహాలతో చూడబడుతుంది, అట్లాగే ఏ భావంలో స్థితి పొంది ఉన్నది అన్న దాన్ని బట్టి లగ్న బలం ఉంటుంది. అలాగే వృషభ తుల లగ్నాలకి కూడా అంతే. మరి ఇది లగ్న చక్రం. అయితే కొంతమందికి లగ్న చక్రం చంద్రలగ్నం ఒకటే ఉంటుంది. అంటే ఇప్పుడు మేషలగ్నం మేష రాశి వారు అని అర్థం. మేషలగ్నంలో జన్మించి అక్కడే చంద్రుడు ఉంటే అక్కడే మేషరాశి వారు. అంటే వీరిది చాలా గొప్ప జాతకం అవుతుంది. లగ్న చక్రం చంద్రలగ్న చక్రం ఒకటే అయినప్పుడు అధిపతి అతి బలవంతంగా అంటే ఆ జాతకం ఉంటుంది. అలాగా లగ్నాధిపతి కుజుడయ్యి చంద్ర రాశ్యాధిపతి కుజుడయ్యి వీరిని పంచమాధిపతి రవి గాని భాగ్యాధిపతి గురువు గాని చూస్తూ ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అలా కాకుండా లగ్నకారకుడు రవితో వీళ్ళిద్దరూ కలిసి ఉంటే, మరి చంద్రుడు రవి కలిసి ఉంటే అమావాస్య కదండి. అయినప్పటికీ ఒక మంచి గొప్ప జాతకం అవుతుంది. లగ్నాధిపతి ఆయన అయ్యారు కాబట్టి. ఇలాగా జన్మజాతక చక్రంలో 12 లగ్నాల వారికి లగ్నాధిపతి ఉంటారు. అంటే కుజగ్రహ లగ్నం అయితే లగ్నాధిపతి కుజుడు, శుక్రగ్రహ లగ్నం అంటే వృషభతుల్లో అయితే శుక్రుడు, ధనస్సు మీన లగ్నాలైతే గురుగ్రహం, మకర కుంభ లగ్నాలైతే శని భగవానుడు, కర్కాటక లగ్నం అయితే చంద్రుడు, సింహ లగ్నం అయితే రవి, మిథున కన్య లగ్నాలైతే బుధగ్రహం. ఇలాగా లగ్న కుండలి ఏర్పడుతుంది. అలాగే చంద్రుడు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి అధిపతి, మీ చంద్ర రాశి అధిపతి, మీ లగ్న అధిపతి ఇద్దరు కలిసి ఉన్న అది గొప్ప జాతకం. అలాగే గొప్ప జాతకం అవుతుంది, అధిక ఐశ్వర్యవంతులు అవుతారు. అలాగా మీ లగ్నాధిపతి లగ్న కారకుడితో రవితో కలిసి ఉంటే గొప్ప జాతకం. చంద్ర రాశ్యాధిపతి ఎవరున్నారో ఆయన గురుగ్రహంతో చూడబడుతుంటే అది గొప్ప జాతకం. చంద్ర రాశ్యాధిపతి అది ఏ లగ్నాల వరకైనా అది గొప్ప జాతకం అవుతుంది. అలాగే లగ్నాధిపతి చంద్ర రాశ్యాధిపతి ఒక్కరే అయితే గొప్ప జాతకం. అలాగే లగ్నాధిపతి చంద్ర రాశ్యాధిపతి ఇద్దరు 311, 59లో ఉన్న గొప్ప జాతకం. అలాగే లగ్నాధిపతి స్థితి పొందిన రాశ్యాధిపతి చంద్ర రాశ్యాధిపతి ఎవరై ఉన్నారో ఆయన చంద్ర రాశ్యాధిపతి ఎక్కడ స్థితి పొంది ఉన్నారో ఆ రాశ్యాధిపతికి సంబంధాలు ఉంటాయి. అంటే లగ్నాధిపతి చంద్ర రాశ్యాధిపతికి డైరెక్ట్, అట్లా లేకుంటే లగ్నాధిపతి స్థితి పొందిన రాశ్యాధిపతి చంద్రుడు స్థితి పొందిన రాశ్యాధిపతి స్థితి పొందిన రాశి. అంటే చంద్రుడు మకర రాశిలో ఉన్నారనుకోండి, ఆ రాశ్యాధిపతి ఎవరవుతారు? శని భగవానుడు అవుతారు. ఈ శని భగవానుడికి లగ్నాధిపతికి సంబంధాలు అంటే ఎలాగా? ఇప్పుడు లగ్నాధిపతి చంద్ర రాశ్యాధిపతిని చూస్తున్నారు అనుకోండి,
డైరెక్ట్ గా లగ్నాధిపతి చూస్తున్నట్లు గొప్ప యోగం. అలా కాకుండా లగ్నాధిపతి స్థితి పొందిన రాస్యాధిపతి, చంద్రుడు రాస్యాధిపతి స్థితి పొందిన రాస్యాధిపతికి సంబంధాలు ఉన్న ఇది ఇండైరెక్ట్ కనెక్షన్ కూడా ఉంటుంది, అధిక ఐశ్వర్యవంతులు. అయితే లగ్నాధిపతి ఏ భావంలో స్థితి పొందారు, అది కేంద్ర కోణాలైతే లగ్న బలం గట్టిగా ఉన్నట్లు. లగ్న బలం అంటే ఏంటండి, వాళ్ళు ఆత్మస్థైర్యంతో చాలా నిర్ణయాలు సరైన టైంకి సరైన విధంగా తీసుకుంటూ, అదే తోడు చంద్ర రాస్యాధిపతి కూడా ఆయన కేంద్ర కోణాల్లో శుభస్థానాల్లో స్థితి పొంది ఉంటే మరి 100% వీరి ఆలోచనలు, వీరి స్వభావం అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉంటాయి. అదే షష్టాష్టమ వ్యయ స్థానాల్లో పడింది అనుకోండి, కొంచెం డెసిషన్ మేక్ అనేది కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. అందుకే లగ్నాధిపతి చంద్ర రాస్యాధిపతికి సంబంధాలు మంచిగా ఉంటే జాతక చక్రం 100కి 100 మార్కులు వేయచ్చు. తర్వాత చూసేది నక్షత్రాధిపతి, అంటే చంద్ర నక్షత్రాధిపతి జాతక చక్రంలో మీకు లగ్న పంచమ భాగ్యాధిపతి అయినా కేంద్రాధిపతులైనా అక్కడ కూడా మంచి ఫలితాలే ఉన్నట్లు. 2 నెక్స్ట్ మార్కులు. తర్వాత లగ్నాధిపతి అశుభ స్థానాల్లో లేకుండా ఉంటే మంచి మార్కులు ఉన్నట్టే. లగ్నాధిపతి మరి అశుభ స్థానాల్లో ఉంటే ఎట్లా అండి, అప్పుడు పంచమ భాగ్యాధిపతులతో చూడబడుతూ ఉండాలి. అప్పుడు లగ్నాధిపతి బలం పెరిగినట్టు. లేదా లగ్నాధిపతి అక్కడే ఉన్నప్పుడు లగ్న కారకుడితో కలిసి ఉన్న లగ్న బలం ఉంటుంది. అంటే మీ పిల్లవాళ్ళ జాతకాల్లో, ఇప్పుడు పెద్దవాళ్ళ జాతకాలు ఒక 50 దాటాయి అనుకోండి, అది పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఒక వ్యక్తికి లగ్న బలం చంద్రబలం బాగుండాలండి. బాగున్నప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళు పెద్దవాళ్ళ మాట వింటారు, సరైన సమయానికి ఏది చేయాలో అది చేసుకుంటూ ఉంటారు, మంచిగా చదువు సాగిస్తూ ఉంటారు. ఆ 2 బలాలు లేనప్పుడు చిన్నప్పుడే మీరు ఈ బాబుకి ఈ అమ్మాయికి లగ్నాధిపతి బలం ఉందా అండి అడగవలసిన ప్రశ్న. చంద్ర రాస్యాధిపతి బలం ఉందా, చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాధిపతికి కూడా బలం ఉందా, ఈ 3 చూసుకొని మిగతా జాతకం చక్రం పెద్దగా చూపించు. ఈ 3 గ్రహాలు ఇలాగా బాగున్నట్లయితే ఆ పిల్లవాళ్ళు చాలా ముందుకి మంచి మంచి బాటలో నడుస్తారు. అందుకని చాలా మంది పిల్లలు కరెక్ట్గా, కొంతమంది చిన్నప్పుడు చదవరు, పెరుగుతూ 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 ఒక 16 సంవత్సరాలు అంటే గురుడు యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేటప్పటికి ఆ జాతకంలో గురుడు బాగున్నాడంటే ఆటోమేటిక్గా గురుని ప్రభావం 16 ఏళ్ళకి ఆ పిల్లవాడు దాంట్లో తెలిసిపోతుంది ఎంత మెచ్యూరిటీ లెవెల్ ఉందని. మరి ఇంకా పెరుగుతూ పెరుగుతూ రవికి 22 సంవత్సరాలు కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకుని సరైన బాటలో నడుస్తూ అన్ని ఫాస్ట్గా చేసుకుంటున్నారంటే రవిగ్రహ బలం కూడా ఉన్నట్లే. తర్వాత 22 దాటాక చంద్రుడు, వీళ్ళకి మనసు ఎంతవరకు ఇది ఉంది అంటే అది కూడా మీకు 22, 24కి తెలిసిపోతుంది వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారు. ముందుగా ఫస్ట్ దారి 16 సంవత్సరాలే అండి. అంతకు ముందు చిన్నపిల్లవాళ్ళని మనం ఎక్కువ లెక్కించలేం. ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు అనేది మొత్తం గురుగ్రహ బలం జాతక చక్రంలో ఎలా ఉన్నదండి వాళ్ళ ప్రవర్తన మీద తెలిసిపోతుంది. అప్పుడు చేయాల్సింది గురువు యొక్క అనుగ్రహం కోసం వాళ్ళకి అన్నీ నేర్పిస్తూ ఉండాలి. అయితే కరెక్ట్గా అదే సమయంలో శని మహర్దశో లేకపోతే రాహు మహర్దశో వస్తుంది. అవి శుభస్థానాల్లో ఉండి శుభులైతే ఆ దశ కష్టాలు పెట్టినప్పటికీ సాఫీగా వెళ్ళిపోతుంది. అక్కడ ఆ దశలు కానీ ఏమైనా ఇబ్బందులు పెట్టాయా చిన్నప్పుడే చాలా పిల్లలు ఇబ్బందులు జీవితాలు పాలవుతూ ఉంటారు. పిల్లలు మాకు చెప్పిన మాట వింటలేదండి, చదువుకోవట్లేదండి, మార్కులు రావట్లేదు, ఇట్లా రకరకాలు చెప్తూ ఉంటారు. ఇది మొత్తం లగ్న బలం చంద్రబలం బట్టే ఆధారపడి ఉంటుంది. అంటే లగ్నాధిపతి ఏ భావంలో స్థితి పొందారన్న దాన్ని బట్టి గురుపాలిత లగ్నాలైతే మంచిదే. ఒకవేళ శనిపాలిత లగ్నాలు అయ్యుండి
షష్టాష్టమ వ్యయ స్థానాల్లో ఉండి ఏ శుభగ్రహ దృష్టి లేకుండా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ దశలో అటాక్ అయినప్పుడు. అయితే శుభస్థానాల్లోనే ఉన్నారండి, మాకు ఆ పాప లగ్నాల అధిపతులను ఎవరూ చూడట్లేదంటే అప్పుడు ప్రాబ్లం లేదు. షష్టాష్టమ వ్యయ స్థానాల్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని పెంచుకోవాలి. అట్లాగే చంద్రుడు ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతి కూడా తన మిత్ర రాశుల్లో ఉండి లేదా లగ్న పంచమ భాగ్యస్థానాల్లో ఉండి లేకపోతే కేంద్రాల్లో ఉంటే చంద్రబలం బాగానే ఉన్నట్టు. అలాగే లగ్నాన్ని శుభగ్రహాలు చూస్తున్నాయా, లగ్నాధిపతిని చూస్తున్నాయా, చంద్రుడిని చూస్తున్నాయా, చంద్ర రాశ్యాధిపతిని చూస్తున్నాయా, ఇది చాలా ముఖ్యం అండి. ఈ రెండు తర్వాతే మనకి జాతక చక్రం దశలు అంతర్దశలు ఈ పిల్లవాడు ఎలా చదువుతారు ఏంటి అన్నది తర్వాత వస్తుంది. ఫస్ట్ మాత్రం లగ్నము చంద్రుడిని ఎలా ఉన్నారు వీరిద్దరు అనేది జాతక చక్రంలో పిల్లవాళ్ళకి చూపించుకొని ముందుకు వెళ్ళాలి. లగ్నాధిపతి శుభస్థానాల్లో ఉండి శుభగ్రహాలతో చూడబడుతుంది, చంద్ర రాశ్యాధిపతి శుభస్థానాల్లో ఉండి శుభగ్రహాలతో చూడబడుతుంది, చంద్ర నక్షత్రాధిపతి లగ్నానికి లగ్న పంచభాగ్యాధిపతి అయ్యి లేకపోతే కేంద్రాధిపతులైన చంద్ర నక్షత్రాధిపతి అలాగే ఆయన కూడా శుభస్థానాల్లో ఉంటే జాతక చక్రం 100కి 100% మార్కులు వేయచ్చు. ఇది లగ్న బలం, చంద్ర బలం. ఇలా ఉన్న వాళ్ళకి అధిక ఐశ్వర్యవంతులు, అలాగే మంచి బుద్ధి వివేకం అన్ని కలిగి ఉంటాయి. మనోధైర్యం ఆత్మస్థైర్యం కూడా ఉంటుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.